హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. ఈరోజు మన టాపిక్ వచ్చి దీపం ఏ దిశ వైపు ఉండాలి అనేది ఈరోజు మన టాపిక్. ప్రస్తుతం అందరికీ తెలిసింది ఏంటంటే దీపాన్ని తూర్పు వైపు ఉంచాలి అని చాలామంది అనుకుంటారు. కానీ ఎటువైపు ఉంచితే మంచిది అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క చిన్న ప్రయత్నం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. హిందూ సాంప్రదాయ ప్రకారం దీపాన్ని ఉంచే దిశ విశేషమైనది. సాధారణంగా దేవుని ముందు దీపాన్ని ఉంచేటప్పుడు దక్షిణ దిశను తప్పించాలని భావిస్తారు. ఎందుకంటే అది అశుభదాయకంగా భావించబడుతుంది. శుభమైన దిశలు: తూర్పు దిశ, ఈస్ట్. ఈ దిశలో దీపం వెలిగిస్తే జ్ఞానం, ధనం మరియు సుఖ సంపద పెరుగుతాయని నమ్మకం. తూర్పు వైపు ఉంచడం వల్ల జ్ఞానం, ధనం, సుఖ సంపద అనేవి పెరుగుతాయంట. ఉత్తర, నార్త్. ఈ దిశ కుబేరుని దిశగా భావించబడుతుంది. ధనవృద్ధికి అనుకూలంగా ఉంటుంది. ఉత్తరం వైపు పెట్టడం వల్ల కుబేరులు అవుతారు అనేది నిజం. నివారించవలసిన దిశలు: దక్షిణం. ఇది యముడి దిశగా పరిగణించబడుతుంది. అందుకే ఈ దీపాన్ని అక్కడ పెట్టడం మంచిది కాదు. దక్షిణ వైపు ఎప్పుడు దీపాన్ని ఉంచకూడదు. అది యమగండాన్ని సూచిస్తుంది అనమాట. అందువల్ల దీపాన్ని తూర్పు లేదా ఉత్తర దిశల్లో పెట్టడం శుభప్రదంగా ఉంటుంది. దేవుని ముందు దీపం వెలిగిస్తే అది ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుతుంది, శుభం కలుగజేస్తుందని విశ్వసిస్తారు. ఈ టాపిక్ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.